వెల్కమ్ బ్యాక్. పాస్టర్ ప్రవీణ్ అంతిమ యాత్రకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక పాస్టర్ మరణ సమయంలో రావడం ఇదే కావడం విశేషం. అంతగా ప్రవీణ్ పై తమ ప్రేమాభిమానాలు చూపారు ఆయన అభిమానులు. ప్రవీణ్ అంతిమ యాత్రకు వచ్చిన వారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ప్రవీణ్ అంతిమ యాత్రకు ఇటు సామాన్యులతో పాటు కొందరు ప్రముఖులు సైతం హాజరయ్యారు. వీరిలో కేఏ పాల్, బ్రదర్ అనిల్, దివ్యవాణి, మైనంపల్లి వంటి ఎందరో ప్రముఖులొచ్చారు. సినీ నటుడు పాస్టర్ రాజా మాట్లాడుతూ దీన్ని తాము అనుమానాస్పద మృతిగానే భావిస్తున్నామని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి కారకులెవరో తేలే వరకు తమ క్రైస్తవ సంఘాల పోరాటం ఆగదని అన్నారు. Thank you all for your prayers and praying for our family. Thank you for blessing my dad. Will take part in the ministry in the future too. Thank you. I'm here to thank you all for your. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. Thank you. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనుమానాస్పదమైన మృతిగానే మేము భావిస్తున్నామండి. దీన్ని తప్పకుండా గవర్నమెంట్ జోక్యం చేసుకొని జాప్యము లేకుండా దీనిని ఒక మంచి టీంకి సిఐడి కానీ ఎవరైనా పెద్ద కమిటీకి ఇచ్చి దీనిని ఇన్వెస్టిగేట్ చేయాలని మేము క్రైస్తవ సమాజం నుండి కోరుకుంటున్నాం. నేను జస్టిస్ తరఫున నేను మాట్లాడలేను, ఐఎమ్ అ కామన్ సిటిజన్. బట్ మా అనుమానము తీరేదాకా మేము ఈ పోరాటం కొనసాగిస్తామండి. రైట్గా ప్రవీణ్ అంతిమ యాత్ర క్రియలు కూడా పూర్తయినాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి రత్న లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రత్న, చెప్పండి, ప్రస్తుతం ప్రవీణ్ అంతిమ క్రియలు అయితే పూర్తయినాయి కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అక్కడ పూర్తి అప్డేట్స్?
ప్రస్తుతానికైతే ప్రవీణ్ పగడాలకి సంబంధించి అంత్యక్రియలన్నీ పూర్తయిపోయినాయి. కుటుంబ సభ్యుల నేతృత్వంలో ప్రస్తుతానికి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఆయన అంత్యక్రియలు అనేవి పూర్తయిపోయినాయి. ఒకప్పటి సినీ నటుడు అని చెప్పుకోవచ్చు, ప్రస్తుత పాస్టర్ రాజా కానీ ఇంకా చాలా మంది ప్రముఖులు ఇక్కడికి చేరుకున్నారు. కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రైస్తవులు పెద్ద ఎత్తున భారీగా ఇక్కడికి తరలివచ్చారు. మనం పెరేడ్ గ్రౌండ్స్ బ్యాక్ సైడ్ ఉన్న శ్మశాన వాటికలో ఉన్నాం. అక్కడ ప్రవీణ్ పగడాలకి సంబంధించిన అంత్యక్రియలు అయిపోయినాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు మాట్లాడడానికి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ప్రైజ్లోనండి. మీ పేరు? నా పేరు గద్దపాటి విజయరాజు. నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మైనార్టీ డిపార్ట్మెంట్లో నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏఐసిసి నుండి కో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నాను. మీకు ఎప్పటి నుంచి పాస్టర్ ప్రవీణ్ పరిచయం ఉన్నారు? ఎప్పటి నుంచి ఆయనతో మీరు మాట్లాడడం కానీ సన్నిహితంగా కానీ ఉండడం జరిగింది? చాలా కాలంగా ప్రవీణ్ గారు తెలుసు మాకు. సో వారు కూడా రక్షణ టీవీలో కొన్ని డిబేట్స్ నిర్వహిస్తూ ఉంటారు. అంతకుముందు కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా, అంటే ఎలక్షన్స్ సంబంధించినటువంటి సమయంలో నాతో ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా పరిచయం, మంచి వ్యక్తి కూడా తను. ప్రధానంగా చూసుకుంటే ఇది కేవలం రోడ్ యాక్సిడెంట్ కాదు, అనుమానాస్పదంగా మృతి అని చెప్పి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మీరు కూడా ఈ మృతికి సంబంధించి కొన్ని అనుమానాలు లేకెత్తించడం, దానికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు చూస్తే మీతో పాటు ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాళ్ళు? అంటే ఆయన మాట్లాడే తీరు కానీ, డిబేట్లు నిర్వహిస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఆయనకి శత్రువులు ఉన్నారనా మీ భావన? మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆయన వ్యక్తిగతంగా అయితే మంచి స్నేహభావం ఉండేటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా ఆయనకు ఏ మతం మీద, ఏ వ్యక్తుల మీద కూడా వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి కాదు. సహజంగా ఏంటంటే సైద్ధాంతికంగా చర్చించేటువంటి సమయంలో విభిన్నమైనటువంటి మతాల వారు కూడా అందరు కలిసి కూర్చొని స్నేహపూర్వకంగానే చర్చించేవారు. అది బయటకు వచ్చినప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు. చూసినప్పుడు దాన్ని కొంతమంది అర్థం చేసుకోవచ్చు, కొంతమంది అపార్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం చూస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఎప్పుడూ కూడా ఒక పాస్టర్ ఈ విధంగా మృతి చెందడం అనుమానాస్పదంగా, మృతి చెందిన తర్వాత ఆయనకి వీడ్కోలు పలకడానికి కానీ, ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి కానీ ఇంతమంది తరలి రావడం ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు గత కాలంలో చూసుకుంటే ఇంతమంది రావడం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్రైస్తవులు ఆయనకి సానుభూతి తెలియజేశారు. అంతిమ యాత్రలో పాల్గొన్నారు, ఆ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. సో వాళ్ళందరికీ తరపున మీరేం చెప్తాలనుకుంటున్నారు? ఇవాళ రాజమండ్రికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ, హైదరాబాద్కు వచ్చినటువంటి వ్యక్తులు వేలాది మంది స్వచ్ఛందంగానే వచ్చారు. అయితే ఇందులో కేవలం క్రైస్తవులు మాత్రమే రాలేదు. ఇందులో ప్రజా సంఘాల వారు ఉన్నారు, అభ్యుదయవాదులు ఉన్నారు, లౌకికవాదులు ఉన్నారు, అనేకమైనటువంటి వ్యక్తులు ఇవాళ దాన్ని కోరుకుంటున్నారు. కనుక ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆయన చర్చిలో సంఘ సభ్యులతో కాకుండానే కొంతమంది పిల్లల్ని చేరతీయడం, అంటే తండ్రి లేని పిల్లల్ని అనాథల్ని చదివిస్తున్నారు, ఎవరైతే భర్త లేని స్త్రీలు ఉంటారో వాళ్ళ పోషణ కూడా ఆయనే చూసుకుంటున్నారన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళతో ఆయన ఎలా ఉండేవాళ్ళు, ఏంటనే డీటెయిల్స్ అనేది తెలుసు. మాట్లాడాము కొంతమందితో. ఆయన చాలా స్నేహంగా ఉంటారు, బాగా చూసుకుంటారని కూడా చెప్పారు. అనేక మందిని ఆదరించి చెరదీసి వారు పోషిస్తున్నటువంటి పరిస్థితులు కూడా, చదివిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నవి. ఒక మంచి వ్యక్తిని అయితే కోల్పోయాడు. అది బాధాకరమైనటువంటి విషయం. ప్రవీణ్ మృతికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రత్యేకించి ఒకటే ఏంటంటే, ప్రజలందరిలో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ మీడియా ద్వారా ప్రత్యేకించి ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఈ క్షణం వరకు, అంటే అంతిమ యాత్ర జరిగేంత వరకు కూడా వెన్నంటి ఉండి ప్రజలకు నిజాలను నిర్భయంగా తెలియజేసినటువంటి ఛానల్ ఏదైనా ఉంది అంటే అది బిగ్ టీవీ అనేటువంటి విషయం సందేహం లేదు. సో అందుకు ప్రత్యేకించి బిగ్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అయితే మేము తెలియజేస్తూ ఉన్నాం. సో ఇవాళ ఈ సంఘటనలు జరగటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా అయితే ఖండిస్తూ ఉన్నాం. మీరు ఈ మృతికి సంబంధించి ఇప్పటికి కూడా అనుమానాస్పదంగా పోలీసులు దర్యాప్తు ఎలా చూస్తారు దీన్ని? అనేక మంది దీన్ని హత్యగా చెప్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇది చాలా బాధాకరము. దీన్ని తప్పకుండా, అంటే 3 రోజులు అయింది, ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ మెసేజ్ పోతుంది. ఇది తప్పకుండా వాళ్ళని దోషులను పట్టుకోవాలని చెప్పి నేను ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళని పట్టాలి.
మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని పట్టే విధంగా ముందుకెళ్తాం. ఎలా అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం అయింది, తర్వాత మిగతాది సీసీ ఫుటేజీలు తీశారు, సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత ఎందుకు క్లారిటీ లేదు అనుకుంటున్నారు? వచ్చినాక చెప్తాం. అంటే ఎందుకు ఆ క్లారిటీ రావట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేయట్లేదని మేము అనుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎంక్వైరీ చేయాలని ఇక్కడ నుంచి కూడా మా ప్రభుత్వం తరఫున కూడా ఒత్తిడి తీసుకొస్తాం. తప్పకుండా ఎంక్వైరీ చేసే విధంగా, దోషిని పట్టుకునే విధంగా పూర్తిగా మా ప్రభుత్వం సహకరిస్తుంది. హనుమంతరావు ఎటిక ప్రవీణ్ అంతిమయాత్రకు జనం పోటెత్తారు. వి వాంట్ జస్టిస్ నినాదాలతో హోరెత్తించారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. న్యాయం అంటే ఎలాంటి న్యాయం కావాలి? ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఇంకా ఏం జరిగింది ఏంటి అని చెప్పలేదు. వాళ్ళ కుటుంబానికి భరోసాగా మేము ఉన్నామని చెప్తున్నారు. చెప్పండి సార్, ఒకవైపు మేమందరం ఒకటే మతం, ఒకటే కులం, మన భారతదేశం అంటేనే ఐక్యత్వం అంటారు. ఇంతమంది వేలాది మంది వచ్చి ఈరోజు అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే అసలు బాడీ ఉన్నటువంటి వెహికల్ ముందుకు జరిగే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడాను వి వాంట్ జస్టిస్ అనే నినాదాలు మీరు చూస్తున్నారు. రోడ్డు మీద ఎటు చూసిన వేలాది సంఖ్యలో ప్రజలందరూ గుమిగూడి ఉన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతాల మధ్య చిచ్చుపెట్టి మతాలుగా విడగొట్టే సమాజం మాకు వద్దు. మాకు న్యాయం కావాలి, నిజాయితీ కావాలి, మానవత్వం కావాలి, కలిసికట్టుగా ప్రశాంతంగా జీవితం గడిపే భద్రతతో ఉన్నటువంటి మా దేశం కావాలి, సమాజం కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద అనుమానం ఏంటంటే ఇది జరిగింది ఒక యాక్సిడెంట్ కాదు అన్నటువంటి బలమైన అనుమానం ఉంది. కాబట్టి వీ వాంట్ జస్టిస్ అని పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే ప్రజలందరూ మత సామరస్యంతో ఉండాలి. ఒక మతంలో ఉన్న వ్యక్తి ఇంకో మతంలో ఉన్నటువంటి గ్రంథాలని, వ్యక్తుల్ని గౌరవించే విధంగా ఉండాలి. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అదే భిన్నత్వం కదా. ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండడమే మరి భారతదేశం యొక్క ఔన్నత్యం అని చెప్పుకున్నప్పుడు మనం విద్వేషాలు ఉండకూడదు. నేను ఆ ప్రభుత్వాలతో కోరుకుంటుంది ఏంటంటే ఎవరైనా సమాజంలో ఇతర మతాల గురించి, ఇతర మత గ్రంథాల గురించి, ఇతర మత పుణ్య పురుషుల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అలాంటివన్నీ వెంటనే ఖండించాలి, ఆపాలి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనం మన భావితరానికి ఇవ్వాలన్న సందేశం ఏంటి, మన సంతానానికి ఇవ్వబోతున్న ఆస్తి ఏమిటంటే చదువు కాదు, మన ఆస్తులు కాదు, మంచి సమాజాన్ని ఇవ్వాలి. ప్రేమపూరితంగా ఉండే ఒక సమాజాన్ని మన భావితరాలకి ఇవ్వడం అసలు గొప్ప ఆస్తి. చూడండి, మన పిల్లలకి మంచి చదువులున్నా, మంచి ఆస్తులున్నా భద్రత లేకపోతే ఏం లాభం చెప్పండి? ఎప్పుడేం జరుగుతుందో తెలియని సమాజం ఉంటే ఎలా? అది కాదు నేను చెప్తుంది. అంటే మతము అంటే మానవత నేర్పేదే మతమై ఉండాలి తప్ప చిచ్చులు పెట్టేది, విద్వేషాలు రేపేది మతం కాదు. ఏ ధర్మం చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తు భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్తున్నా మానవత్వం గురించి చెప్తుంది, ఐకమత్యమే వర్ధిల్లాలని చెప్తుంది. దయచేసి ఒకవేళ ఈ మత గోడలే మనకు అడ్డంగా ఉంటే గోడలు పగలగొడదాము, మానవత్వాన్ని గెలిపించుకుందాము. మానవత్వమే నిజమైనటువంటి జీవన విధానము. అదే యేసువారు చెప్పినటువంటిది. నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమని చెప్పిందంటే ఏంటి? పొరుగు క్రైస్తవుడని కాదు, పొరుగుని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను సర్వేజన సుఖనోభవంతో అంటే మాటి విషయం ఎందుకు గుర్తు చేస్తుందంటే వాస్తవం ఏంటో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. చూడండి, ప్రజలందరూ కూడా వారికి ఉద్యోగాలు లేవా, వ్యాపారాలు లేవా, ఇల్లు లేదా, పిల్లలు లేరా, మొత్తం రోడ్డు మీద ఎందుకు వచ్చారు? వాళ్ళకి భద్రత కావాలి, రక్షణ కావాలి, సేఫ్టీ కావాలి, ఒక పీస్ఫుల్ సమాజం కావాలి. అభద్రతా భావం మాకు వద్దు అని చెప్పేసి కాబట్టి ఎంతో నమ్మకంగా ఎన్నుకునే ప్రభుత్వాలు ఏవైతున్నాయి, ఈ ప్రభుత్వాలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రజల సంక్షేమం దృష్టిలో ఆలోచించి అలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, హోమ్ మినిస్టర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ నేను కోరుతుంది ఏంటంటే ఇలాంటి వాటి మీద చాలా కట్టుదిట్టం చేయండి. ఎందుకంటే ప్రజల సంక్షేమమే మనకు కావాల్సింది. మన భారతదేశ భవిష్యత్తే మన మధ్య ఉండే ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. సమాజానికి మనం ఏమి ఇచ్చాము, దేశం నాకు ఏమి ఇచ్చింది, నేను నా దేశానికి ఏమి ఇచ్చానన్న ఆలోచన కలిగి ఉండాలి. దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం జరగకుండా ప్రతి సమాజంలో అటు పురోహితులైనా, ఇటు సంఘ కాపరులైన, పాస్టర్లైనా, ఇటు ఇమాములైనా కానీ మన నాయకులు వారిని కాపాడుకోవాల్సిన అవసరం అనుకుంది. ఈ సమయంలో మత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ సమాజం వారికి ఇవ్వాల్సింది ప్రత్యేకమైన సందేశం అంటే శాంతి భద్రతల గురించి, మానవత్వం గురించి మాట్లాడండి. మనిషిని చూస్తే మనిషే కనపడాలి, మతం కనపడకూడదు. మనిషిని చూస్తే కులం కనపడకూడదు, మానవత్వమే కనపడాలి. ఇలాంటి సమాజమే కోరుకుంటుంది. అందుకే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, శాంతి భద్రత కావాలని చెప్పేసి. జై హింద్. ఇలాంటి సంక్షేమ సమాజాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత నా మీద, మీ మీద, మనందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ మీ బ్రదర్ షఫీ ఇక్కడ రావడం జరిగింది. ఇదే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నా మాటల ద్వారా కాదు, నా చేతల ద్వారా, నా అడుగు ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం అంటే మనుషుల మధ్య విభేదాలు వద్దు, అడ్డుగోడలు వద్దు, మానవత్వంతో కలిసి ఉందాము. కలిసి ఉంటే కలదు సుఖం. పిడికిలంటే కలిసి ఉండడము. ఇదే భారతదేశానికి మరొక గుర్తు. నేను సైతం సమాజం కోసం.